సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై 30 సంఘాలు కలిపి విజయవాడలోని ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. తమ ప్రధాన డిమాండ్లు అయిన సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అమలు, సర్వీస్ నిబంధనలు, స్పష్టమైన జాబ్ చార్ట్ అమలు, ప్రమోషన్లు, అంతర్జిల్లా బదిలీలు, సొంత మండలంలో ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కల్పించాలనే డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. అలాగే జూలై 12వ తేదీన విజయవాడలో జరుపుకునే మొట్టమొదటి 10,000 ఉద్యోగులతో ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలని గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే స్వర్ణాంధ్ర 2047లో సచివాలయ ఉద్యోగులందరినీ భాగస్వామిగా చేయాలని, మా యొక్క సహకారాన్ని ప్రభుత్వంకు అందచేస్తానని సభముఖంగా తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జి జోసెఫ్ కిషోర్, టి కోటేశ్వరరావు, టి ప్రభాకర్, వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర అధ్యక్షురాలుగా ఇక్కడ నేను ప్రాతినిధ్యం వహించాను. ఇక్కడ విచ్చేసిన మిగిలిన సంఘ నాయకులకి మరియు మీడియా మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ ముఖ్య కారణం, ఈరోజు మేము ఇక్కడ అందరం కూడా కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేమందరం కూడా ఇప్పటి వరకు గుర్తింపు పొందిన సంఘాలు ఏవైతే ఉన్నాయో వారి కింద వారు మాకు ప్రాతినిధ్యం వహిస్తూ మేము మా వాళ్ళందరూ కూడా మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటున్నారు. అలా కాకుండా మాకు మా ఉద్యోగులు మా సమస్యలు అన్నట్లుగా మాకు స్వయం ప్రతిపత్తి కావాలి. మమ్మల్ని జిఎస్డబ్ల్యూఎస్ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులుగా గుర్తించి మా సమస్యలకి మమ్మల్నే ప్రాతినిధ్యం వహించేలాగా ప్రభుత్వం మా చర్యలు తీసుకోవాలని చెప్పని మేము ఈ ఆత్మగౌరవ సభ పేరుతో ఈ మీటింగ్ని ఈరోజు కేవలం నాయకుల వరకే, ఏదైతే ఇండివిజువల్ అసోసియేషన్స్ ఉన్నాయో ఆ అసోసియేషన్లు అందరం కలిసి ఒక 25 సంఘాలు కలిసి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం, తర్వాత తదుపరి ఒక 10,000 మందితో ఒక సభని మీటింగ్ని ఏర్పాటు చేసుకొని మా సమస్యల మీద కార్యాచరణ రూపొందించాలని కోరుకుంటున్నాము. రాష్ట్ర స్థాయి సచివాలయ ఎంప్లాయీల అసోసియేషన్ నాయకులందరూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడిన విధంగా తొలిసారి మేము ఈ యొక్క సచివాలయ కమ్యూనిటీ ఏదైతే 135,000 మంది ఉన్నారో వాళ్ళందరినీ ఏకతాటి మీద అసలు వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ యొక్క ల్యాగింగ్స్ ఏంటి అనేది మేము అర్థం చేసుకోవడానికి నాయకులుగా ఈరోజు కలవడం అనేది జరిగింది. ఇంతకుముందు కొన్ని మీటింగ్స్లో మేము కలిసినా మీరు కూడా కవర్ చేశారు. బట్ యాక్చువల్ ఇష్యూస్ అనేవి రెక్టిఫై అవ్వలేదు. సో అసలు మాలో ఏమైనా లోపాలు ఉన్నాయా ఏంటి, వై గవర్నమెంట్ ఈస్ లుకింగ్ ఎట్ డిఫరెంట్ వ్యూ టువర్డ్స్ అస్. గవర్నమెంట్ తప్పడం కాదు, మాలో ఏమైనా ఉన్నాయో సవరించుకోవడానికి మేము గ్యాదర్ అవ్వడం జరిగింది. చాలా విషయాలు మేము నోట్ చేసుకోవడం జరిగింది. డెఫినెట్లీ ఈరోజు మేము స్ఫూర్తిదాయకంగా సంతోషంగా చెప్పేది ఏంటంటే, భవిష్యత్తులో ఇంప్రూవైజ్ చేసుకుని టీచర్లకు ఎటువంటి బలం ఉందని గవర్నమెంట్ గ్రహిస్తుందో అలా మేము కూడా మమ్మల్ని కూడా గవర్నమెంట్ గ్రహిస్తుందని ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం భవిష్యత్తులో. సో వీఆర్ గోయింగ్ టు అప్లిఫ్ట్ అవర్ సెల్ఫ్ ఎస్టీమ్ విత్ దిస్ యునైటెడ్నెస్. ఇదండి. సో దట్ ఈస్ వన్ థింగ్. ఒక మాట అయితే గట్టిగా చెప్తామండి, ప్రభుత్వానికి కానీ మీడియా వారికి కానీ ప్రజలకు కానీ సచివాలయ ఉద్యోగులు యూనిటీ లేదు అనే భావాన్ని పూర్తిగా పోగొట్టడమే మా యొక్క ఈ మీటింగ్ యొక్క లక్ష్యము. బికాస్ మేము 135,000 మంది నిరంతరం ప్రజలకి దగ్గరలో, అతి దగ్గరలో ఉండే రాష్ట్రంలో ఎవరైనా సర్వీస్ చేస్తున్నారని అంటే ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చేసేది మేమే కనుక వీ నీడ్ దట్ సెల్ఫ్ ఎస్టీమ్, ఆ రికగ్నిషన్ ప్రభుత్వం నుంచి ఆ యొక్క గౌరవము మిగిలిన కమ్యూనిటీస్కి ఎలాగున్నాయో అది కావాలనేది మేము కోరుకుంటూ ఈ విధానంలో మేము వర్కౌట్ చేయడానికి వెళ్తున్నాం. సెకండ్ థింగ్, నా కలీగ్స్ చెప్పినట్టుగా మేము మండల స్థాయి అధికారులం కాదు, మేము గ్రామ స్థాయి, గ్రామ పంచాయతీ స్థాయి, వార్డ్ లెవెల్ అధికారులము కనుక ఆ లెవెల్లో మాకు మేమైతే ప్రభుత్వం నుంచి కోరుకునేది ఒకటేనండి, ఇతర ఉద్యోగులు ఏ విధంగా అయితే గౌరవప్రదంగా ఉద్యోగం చేస్తున్నారో అదేవిధంగా మాకు కూడా గౌరవప్రదమైన ఉద్యోగం గ్రామ స్థాయిలో మేము చేస్తున్నాం. కాబట్టి ఎటువంటి సమస్యలున్నా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాము. అదేవిధంగా ఉద్యోగులైనటువంటి మేము గ్రామ స్థాయిలో మా సమస్యలు కూడా ప్రభుత్వం పట్టించుకొని ఇతర ఉద్యోగులకు ఏ విధంగా అయితే వెసులుబాటు ఉన్నాయో అదేవిధంగా సచివాలయ ఉద్యోగులకు కూడా వెసులుబాటు కల్పించాలి.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.